మనందరికీ ఎంతో ఇష్టమైన సీరియల్ యాక్టర్ అండి తిను. అసలు చాలా అంటే చాలా బాగా మాట్లాడింది మనతోని. ఈ యాక్టర్ ఎవరో తెలుసుకోవాలంటే మన వీడియోని లాస్ట్ వరకు చూడండి, డోంట్ మిస్. ఇది కూల్ డ్రింక్ కాదు, ఐస్ గర్ల్ డ్రింక్. దీంట్లో కూల్ డ్రింక్ ఎక్కడ ఇంత చిన్న చెంబు ప్రైస్ ఇంత అమ్మో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గోదావరి పిల్ల. హైదరాబాద్లో అందరూ చూడాలంటే మన 2 కళ్ళు అయితే సరిపోవు, కానీ 2 కళ్ళు సరిపెట్టుకుని ఒక చిన్నది కూడా కాదు, చాలా అంటే చాలా పెద్ద, హైదరాబాద్కి బిగ్గెస్ట్ మాల్ అని చెప్పుకోవచ్చు. ఇది లేక్ షోర్. ఈ లేక్ షోర్లో చాలా అంటే చాలా మాల్సే ఉన్నాయి. అంటే ఇది పెద్ద మాల్ అన్నమాట. దీని లోపల కూడా ఇంకా పీవీఆర్, జూడియో, యూస్టార్ ఇలాంటివి చాలా చాలా మాల్సే ఉన్నాయి. మాల్స్, ఫుడ్ అన్నీ ఉన్నాయి. లేవు అన్నవైతే ఏమీ లేవు, అన్నీ అంటే అన్నీ ఉన్నాయి. డామినోస్ పిజ్జా, బర్గర్ కింగ్, వాఫిల్స్, ఇంకా అంటే చాలా ఉన్నాయి. మనం చెప్పుకున్నా సరే టైం కూడా సరిపోదు, అంతగానే ఉన్నాయి. అయితే ఇక్కడ పార్కింగ్ చేద్దామని చూస్తే 2 వీలర్ 40 రూపీస్ అని మేమైతే షాక్ అయ్యాం. కానీ మాకు లాస్ట్లో అయితే ఒక ట్విస్ట్ అయితే వచ్చింది. మాకు ఇలాంటి మాల్కి రావడం చాలా అంటే చాలా రోజులైంది, 1 ఇయర్ పైన అయిందని చెప్పుకోవాలి. ఇదివరకు అయితే తిరిగేవాళ్ళం, కానీ ఇప్పుడు అసలు పెద్ద ఏం తిరగట్లేదు. మా హస్బెండ్ గారు చూడండి, మంచి స్టైల్ ఇస్తూ నన్ను మంచిగా వీడియో తీ అంటున్నారు. తీసాను, కానీ బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఎక్సలేటర్ ఎక్కితే భలే ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఎక్కాను. నాకైతే చాలా భయం వేసింది. ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్కలేకపోయాను, భయం వేసింది. ఎందుకంటే చాలా రోజులు అయింది. బేబీ పుట్టేకి ఇదే అనుకుంటా మేము ఫస్ట్ టైం రావడం మాల్కి. ఈ మాల్లో అయితే మనకి ఏ బ్రాంచెస్ కావాలితే ఆ బ్రాంచెస్లో బట్టలు అన్నీ ఉన్నాయి. బై 1 గెట్ 1 ఫ్రీ సేల్ అని పెట్టారు. సర్లే ఏదో ఒకటి కొందాము, బై 1 గెట్ 1 ఫ్రీయే కదా అని అలా వెళ్ళి అయితే చూస్తున్నాం. కానీ చాలా అంటే చాలా బాగున్నాయి బట్టలు. ఇవన్నీ క్వాలిటీ మాత్రం అదిరిపోయినాయి. ఇవన్నీ ఓన్లీ క్యాప్స్ అన్నమాట. అంటే ఈ లేక్ షోర్లోనే ఇవన్నీ మాల్స్. ఈ మాల్స్లో ఏంటంటే ఒక్కదానికి సంబంధించింది ఒక్కటి, ఇంకా మొత్తం ఆ స్టోర్ అంతా దానికి సంబంధించింది అన్నమాట. ఏంటంటే ఇప్పుడు బాడీ సంబంధించినవి ఉంటాయి కదా, బాడీ సోప్స్ కానీ సెంట్లు కానీ ఇవన్నీ ఒకటి. మళ్ళీ బ్యాగ్స్, ఇవైతే చైనీస్ బ్యాగ్స్ అంట. దీంట్లో అందరూ చైనీస్ వాళ్ళే ఉన్నారు. మాకు భలే నవ్వు వచ్చింది. దీంట్లో అన్నీ ఏంటంటే ఇంక బ్యాగ్స్, ఇంకా రెండో వస్తువు అంటూ ఏముండదు. ఇంకా బట్టల షాప్ అంటే ఇంకా అన్నీ దాంట్లో బట్టలే. జ్యువెలరీ ఐటమ్ ఉంటే అన్నీ జ్యువెలరీ. గోల్డ్ కూడా ఉన్నది దీంట్లో, గోల్డ్, సిల్వరు. సరదాగా వీడియో తీసుకుందాం రండి అంటే వచ్చారు మా వారు. అసలు నాకైతే నిజంగా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మట్టుకి. మా చిన్నది చూడండి ఎంత అల్లరి చేస్తుందో. అయితే ఇవన్నీ మీకు కూడా ఒకసారి చూపిద్దాం. మీరు హైదరాబాద్ ఒకవేళ వచ్చేవాళ్ళు అయితే వస్తారు చాలామంది, రాలేని వాళ్ళు మీరు కూడా ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తారు అని తాయితీగా చూస్తారు కదా. మీరు కూడా నాకులా ఎంజాయ్ చేస్తారు కదా చూస్తూ. ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే మాత్రం లేక్ షోర్కి అయితే తప్పకుండా రండి, ఎందుకంటే బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. దీంట్లో కూడా అన్ని బట్టలు, మ్యాక్సిమం డ్రెస్ బట్టలు ఇవన్నీ అయితే చాలా షాపులు ఉన్నాయి. ఈ మాల్లో బాగా నచ్చింది ఏంటంటే ప్రతి ఫ్లోర్కి సిట్టింగ్ ఏరియా అయితే బాగుంది. పిల్లలతో ఎక్కి నడిచి కూర్చుని అలసిపోతారు కదా, అలాంటి వాళ్ళకి సిట్టింగ్ అయితే బాగుంది. సర్లే కదా అని చెప్పులు తీసుకుందామని ట్రై చేస్తున్నాను. ఇవంతా కాలుకి వేసుకుంటే బాగోలేదు, బట్ దాని ప్రైస్ ఎంత సరదాగా గెస్ చేయండి. అసలు ఆ ప్రైస్ చూసి అర్జెంటుగా అక్కడ పెట్టేసి 2 చేతులు వెనక్కి పెట్టుకుని తాయితీగా నడుచుకుంటూ వచ్చేసి అనమాట. అలా ఉంటుంది మరి ప్రైజులతోని. అలా నడుచుకుంటూ వెళ్తే ఇంకా అసలు ఈ బట్టలు ఇవన్నీ చూస్తే అసలు మన లేడీస్కి తెలిసిందే కదా మీకు, బట్టలు చూస్తే ముందే ఆనందం వస్తుంది. నాకైతే కలెక్షన్ అయితే మంచిగా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. కానీ కొంచెం ప్రైజే నాకు ఎక్కువ అనిపించినాయి. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ కష్టాలు మీకు తెలిసినయే కదా. ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఓన్లీ పిల్లలు, అదే న్యూ బోర్న్ బేబీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వడానికి గిఫ్ట్స్ మాట ఇవి. ఇదొకటి చాలా బాగా నచ్చినాయి, భలే ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి. సింపుల్గా 1000 రూపాయలు అంతే. నువ్వు తెచ్చింది ఎంత? డబ్బులు ఎంత వచ్చా?
500కి వచ్చేస్తుందంటవా? 1000 రూపాయలు. ఇవి ఏంటంటే చిన్ని చిన్ని బేబీస్కి ఫేస్ ప్యాక్స్ మాట మనకు ఉంటాయి కదా, అలాంటివే చిన్న చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి. మనం నిజంగా ఉన్న వాళ్ళ పుడితే బాగున్నాను అనిపించింది చూసి. అంటే ఉన్నవాళ్ళు పుట్టడం అంటే కాదు, డబ్బు ఉండాలి. ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే దేనికైనా ఒక వస్తువు తీసుకోవాలైనా, ఏదైనా క్వాలిటీగా వాడాలైనా, ఏదన్నా సరే డబ్బే ముఖ్యం. డబ్బు సంపాదిస్తేనే ఉన్నది ఈ రోజుల్లో. మనిషికి వాల్యూ కూడా డబ్బుతోనే ఉన్నది. ఇవన్నీ చూసి అసలు ఎంత ముద్దు ముద్దుగా అనిపించినాయి అంటే చిన్ని చిన్ని ఫ్రాక్స్ ఇవి నిజంగా అంటే నిజంగా కొనేవాళ్ళనిపించింది ప్రతిదీని. సర్లే సండే కదా అని సరదాగా వెళ్దాము, కొనకపోయినా మీకు కూడా వీడియో ద్వారా ఇవన్నీ చూపించవచ్చు అని చెప్పేసి అలా వచ్చామన్నమాట. అంతేగాని ఏం తీసుకోలేదు మేమైతే దీంట్లో. కానీ ఇవన్నీ ఐటమ్స్ ఇవన్నీ మంచి క్వాలిటీ ఉన్న, అసలు లేని వస్తువు అంటూ ఏది లేదు. ఇక్కడికి వస్తే ప్రతి ఐటమ్ ఏది కావాలితే అది మనకు దొరుకుద్ది. ఇవి ఏంటంటే మనం వాల్స్కి అంటిస్తాం కదా స్టిక్కర్స్, అవి ఇవేమో చిన్న చిన్న పిల్లలకి దీంట్లో ఫుడ్ అది పెడితే మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు. 100 రూపాయలు. ప్రైస్ మాత్రం కొంచెం 200, 250 అలాగా. ఈ సబ్బులు పెట్టేవి అని చిన్న చిన్న ఎంత అనుకుంటున్నారు, 300, 400 అంటవి. నాకు ఇవి బాగా నచ్చినాయి, దాంట్లో అన్నట్లు నచ్చినాయి. ఇవి ఒకటి పెన్స్ మాట, ఇవి ఎంత బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. మనం ఏం రాసినా సరే మంచిగా అనిపిస్తే ఇలాంటివి కొనుక్కుంటే. లేక్ షోర్లోనే మళ్ళీ ఏంటంటే పార్క్ అనేసి ఉన్నదన్నమాట. ఇది మేము అంటే అప్పుడు వర్షం వస్తుందని క్లోజ్ చేశారు. సర్లే మళ్ళీ కొద్దిసేపు నాకన్నా వచ్చి చూద్దాం కదా అని ఫ్రెండ్కి వెళ్ళిపోయాము. కానీ పార్క్ కూడా చాలా బాగుంటుందంట చెప్తున్నారు. సో వెళ్ళి చూద్దాంలే అని చెప్పేసి అనుకున్నాం. వర్షం వస్తుందని ఆపేసి. కానీ ఇలాంటి పెద్ద పెద్ద మాల్స్కి వచ్చి అలా నడుచుకుంటూ వెళ్తే నేను కూడా చాలా రిచ్, ఇంత పెద్ద మాల్కి వచ్చేసాను అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెద్ద మాల్స్కి అవి ఏం తిరగలేదు. మన సైడ్ పెద్ద ఉండవు కదా. మన భీమవరంలో అయితే ఐమాక్స్ ఉంది, ఐమాక్స్కి వెళ్ళి ఉంటాను అంతే. ఈ లాలీపాప్స్ పాపం మా పెద్దది కూడా తీసుకొచ్చాం కానీ ఏం కొనలేదు. అదే అంటే పెద్ద పెద్ద లాలీపాప్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి. సర్లే కొంచెం ప్రైస్ తక్కువ అయితే ఎలాగైనా దీంట్లోకైనా పంపుతాం పిల్లని, మంచిగా ఆడుకుంటుందని చెప్పేసి అడిగాను. ఏంటంటే దీంట్లో బాగుంది మంచిగా పిల్లలు ఆడుకోవడానికి, శాండ్ అదే మట్టి అది ఉంటుంది కదా, మట్టితో ఆడుకోవడానికి. ఇంకా దాంట్లో ట్రాక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి, బాగా ఆడుకుంటుంది కదా అని అడిగితే ఓన్లీ ఎంత 1 అవర్కి 2000 అంట. ఎందుకులేరా బాబు అని చెప్పేసి వచ్చేసాం. అలా నడుచుకుంటూ వెళ్తే దీంట్లోనే పిస్తా హౌస్ కనిపించింది అన్నమాట. దీంట్లో కూడా ఫుడ్ అయ్యి పర్వాలేదు, కాస్ట్ అయితే తక్కువ ఉన్నాయి. కానీ అవి ఏం తినాలని ఏమనిపించలేదు, వద్దనేసి వెళ్ళిపోదామని అని అంటే లేదు ఏదో తిందాంలే సరదాగా అని బర్గర్ తీసుకుంటాను అని అన్నా. సరే అని వచ్చామన్నమాట. ఏమో ఆల్ఫాస్ టిఫిన్స్ అంట. ఈ పూరీలు చూస్తే నాకు భలేగా నవ్వు అనిపించింది. పెద్ద పెద్ద పూరీలు ఉన్న వీడియోలో కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయి కానీ రియల్గా చూస్తే చాలా చాలా పెద్దవి. ఇడ్లీలు టిఫిన్స్ మొత్తం అన్ని A to Z ఏ టిఫిన్ ఐటమ్ అయినా ఉంటుంది ఇక్కడ. ఇంకా ఐస్ క్రీమ్ కూల్ డ్రింకా? రావన్నమ్మా స్టార్టర్ తాగచ్చు. ఏంటి ఐస్ గడ్డలు, ఏంటి మొత్తం ఐస్ గడ్డలే మొత్తం. మోసం అని చెప్పాను కదా, ఈ కూల్ డ్రింక్స్ దగ్గరే మోసం అండి. ఏంటి సగానికి సగం పైనే ఐస్ క్యూబ్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నది. ఇంకా సర్లే ఏం చేస్తా అని చెప్పేసి అయితే మేము అలా నడుచుకుంటూ వెళ్తుంటే వాఫిల్స్ ఇవన్నీ అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ ఏదో గొడవ అయింది, సంథింగ్ బిల్ గురించి దేని గురించి గొడవ అయితే జరిగింది ఇక్కడ. సర్లే గొడవ దగ్గర ఎందుకు, వెళ్ళిపోదామని చెప్పేసి అన్నారు తను. సర్లే నా నడుచుకున్నాం. మనకేమో గొడవలు అంటేనే మంచి ఇంట్రెస్ట్, ఈయన గారేమో చూడనివ్వరు. సర్లే అని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. కానీ బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. మీరు కూడా అసలు తప్పకుండా వస్తే కానీ
విజిట్ చేయండి. ఇక్కడ ఏంటనుకుంటున్నారు, ఇవన్నీ క్యాండీస్ మాట. అన్ని టైపు ఉన్నాయి, జెల్లీసు, క్యాండీసు అన్నీ. మనకి ఏ టైప్ కావాలితే ఆ టైప్ ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి అన్నీ. మా పాప ఇది కొంటావా అది కొంటావా అని అడుగుతుంది. ఏమి కొనద్దు వెళ్ళిపోవచ్చని వాళ్ళ డాడీ అన్నారు. అసలు జనం నిన్న చూస్తే తీర్థంలాగా ఉందండి. అసలు డబ్బున్న అందరు ఎలా ఖర్చు పెడతారు, ఎలా ఖర్చు పెట్టుకోవాలి. మరి ఇక్కడ అంతే. హైదరాబాద్ అంటే ఏంటంటే నీట్గా సంపాదించాలి, మంచిగా తినాలి, మంచిగా తిరగాలి, అదే లైఫ్. చెప్పాను కదా దీంట్లోనే పార్క్ ఉందని చెప్పేసి. దీంట్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్రతి ఐటెం ఉంది. ఉయ్యాల్లో, జారీబాల్లో, పైకి అదే ఎక్కుతారు కదా అవి అన్నీ ఉన్నాయి. సర్లే ఎక్కిద్దాం కదా అని చెప్పేసి అడిగితే దీనికి టికెట్ తీసుకోవాలంట 40 70. సర్లే ఎక్కిద్దామని అడిగితే ఇంతకీ క్లోజ్ అని చెప్పారు. అది ఇంకా ఎవరిని పంపించాం పిల్లల్ని, టైం అయిపోయిందని చెప్పారు. సర్లే అని అలా. కానీ వర్షం వచ్చింది అప్పుడే. వర్షంలో అలా వెదర్లో అంటే చాలా బాగుంది, మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా మళ్ళీ మన స్టోర్ వచ్చింది. లేడీస్కి సంబంధించిన అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి, అన్ని ప్రోడక్ట్స్ క్వాలిటీయే. తీసుకో మాస్టర్, నచ్చింది తీసుకోయాలా. 300 అంట. తీసుకో 300. నచ్చింది తీసుకో. ఇక్కడ 49 చూసేసాడు. ఇక్కడ 49 చూసేసి తీసుకో అంట. 39 చూసా. అలా ఉంటుందండి మా ఆయనతో. నేను 49 అంటే కాదు 39 చూసానని అంటున్నారు. ఈ చిన్ని చిన్ని క్యూట్ పింగ్విన్స్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాయి మిమ్మల్ని. లైక్ చేయండి. అన్నీ కానీ చిన్నపిల్లల ఐటమ్స్ కూడా బాగున్నాయి. 50% ఆఫ్ అంటే ఇవి అన్నీ. కానీ అన్నీ ఏది చూసినా వస్తువు మాత్రం క్వాలిటీ అయితే నిజంగా క్వాలిటీ. మరి మనం మనీ పెట్టామంటే దానికి తగ్గట్టు క్వాలిటీయే ఉన్నాయి. ఇవి సర్లే తీసుకుందాం చూద్దామంటే ఇది 322 రూపీస్ అంట. ఈ పెన్నం ఇవన్నీ అన్నట్ల మీద 50% ఆఫ్ ఉన్నది. అందరూ తీస్తున్నారు, చాలామంది తీసుకుంటున్నారు, చూస్తున్నారు. మ్యాక్సిమం చూడడానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. చూసి అలా వెళ్ళిపోతున్నారు అన్నమాట. బాయ్స్ మెన్స్ వేర్ కూడా బాగున్నాయి. షర్ట్స్ నాకైతే షర్ట్స్ క్వాలిటీ అవి కూడా బాగా నచ్చినాయి. చిన్న చిన్న పిల్లలవి కూడా క్వాలిటీ బాగున్నాయి. మరి క్వాలిటీ బట్టే మనీ కదా. చాలా బాగున్నాయి కానీ మంచిగా ఉన్నాయి డ్రెస్సులు అవన్నీ. ఏం డ్రెస్ తీసుకున్నా ఎందుకులే, మనకి ఇంకా తక్కువ వచ్చేస్తాయి కదా. మన తక్కువకి వస్తాయి మనకైతే మన సైడు. బట్ ఏంటంటే ఇది ఎక్కువ ప్రైస్ అయినా క్వాలిటీ ఉంటుంది. ఇది ఏదైనా సరే 299 అంట, అంటే 300. స్లిప్పర్స్, షూస్ అన్నీ బాగున్నాయి. క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. మా చిన్ని తల్లికి కూడా బట్టలు నచ్చినాయి. చూడండి ఏం చేస్తుందో, మొత్తం బట్టలు లాక్కుని వచ్చేస్తుంది. మాకైతే ఎంత నవ్వు వచ్చిందో, మేము చూడలేదు. అక్కడి నుంచి తీసుకొని వచ్చేసింది. పాప డ్రెస్సులు ఇవన్నీ అయితే రెండును పట్టుకుని వదలట్లేదు అసలు గట్టిగానా. మనలాంటి బద్ధకం ఉంటుంది కదా. ఏంటి గెస్ట్ చేయండి ఫ్రెండ్స్. లొంగన్ అంట, స్పార్ ఫ్రెష్ లొంగన్, బైంగన్, చుచిన్ ఏంటిది, జూచిని ఎల్లో అంట. జూచిని ఎల్లో, జూచిని గ్రీన్, జూచిని ఎల్లో. మా ఇంటికి కాయలు కొట్టుకొని తింటాం నేను. ఉసిరికాయలు, ఈతకాయలా? కాదు, కలర్ కాయలు. కలర్ ఎంత చేయనా కానీ ఎండ్రాయిలు, ఎండి చేపలు ఏమి ఎండ్రాయిలు. రైస్ ప్యాక్ తీసుకున్నాం అక్కడ. బొంబుడేలు దేవుడి దగ్గర పెట్టుకుని ఐటమ్స్ మాట ఇవి కూడా అన్నీ చాలా చాలా బాగున్నాయి. చిన్నగా దేవుడి మూల పెట్టుకుని చెంబు బాగుంది కదా అని చూస్తే చిన్నది, బాగా చిన్నది. ఇది 240 రూపీస్ అంట. సరేలే ఎన్నెన్నో అనుకుంటాం అని చెప్పేసి పక్కన పెట్టేసి ఈ ప్లేట్లు ఇవన్నీ మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. హీరోయిన్ ఎవరో కనిపెట్టండి. మన సీరియల్ హీరోయిన్ ఎవరో? లహరి గారు.
ఏ సీరియల్లో యాక్ట్ చేసిందో కమెంట్ చేసి చెప్పండి మనకి. అయిందనమాట ఈ సండే వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఈ సండే కథ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.